నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ వద్ద కంటైనర్ ట్రక్లో గంజాయిని రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో రాచకొండ పోలీసులు ఒక డ్రైవర్ని అరెస్టు చేశారు. అతని నుండి 300 కిలోగ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూణేకి చెందిన వైభవ్ మరియు దేవ సూచన మేరకు మహారాష్ట్రలోని పూణేకి చెందిన అహ్మద్ గులాబ్ షేక్ 56 ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కి వెళ్లి బుజ్జిబాబు నుండి గంజాయిని కొనుగోలు చేశారు. ఈ సరుకును చిన్న ప్యాకెట్లలో చక్కగా ప్యాక్ చేసి కంటైనర్ వాహనంలో తరలిస్తుండగా సమాచారం మేరకు రాచకొండ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ బృందం ఆపి వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి దొరికిందని రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు తెలిపారు. అహ్మద్, బుజ్జిబాబు మరియు ఇతరులపై కేసు నమోదు చేయబడింది. పరారీలో ఉన్న వైభవ్, దేవా మరియు బుజ్జిబాబుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇంటర్స్టేట్ డ్రగ్ పెడ్లింగ్ గ్యాంగ్ని మన ప్యాకెట్స్ నుంచి మళ్ళీ మేము వాటిని ముందు సీజ్ చేసి పంచ్ విట్నెస్ సంతకాలతో మేము లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే